ఈ రోజు మనం చూడబోయే రెసిపీ షెజ్వాన్ ప్రాన్ నూడిల్స్. దీనికి ముందుగా మనం ఒక గిన్నెలో నీళ్లను బాగా మరిగించుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం హాకా నూడిల్స్ని వేసుకోవాలి. వీటిని మనం ఒక 80% వరకు కుక్ చేసుకొని తర్వాత డ్రైన్ చేసి చన్నీళ్ళలో కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత దీనిలో మనం కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె వేడైన తర్వాత దీనిలో మనం ముందుగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం తిప్పుతూ కాసేపు వేయించుకోవాలి. రొయ్యలు ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం పొడి పొడిగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ ముక్కలను వేసుకోవాలి. వీటిని మనం కాసేపు మగ్గించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణి స్పైన్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. కూరగాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో మనం ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో షెజ్వాన్ సాస్, కొంచెం కారం, కొంచెం పెప్పర్ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా వేయించుకోవాలి. అప్పుడప్పుడు మనం తిప్పుకుంటూ దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉల్లిబందుతో గార్నిష్ చేసుకోవాలి. చూస్తేనే తినాలనిపించే షెజ్వాన్ ప్రాన్ నూడిల్స్ తయారైందండి.